అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో అటుకులు బెల్లంతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ అటుకులు, బెల్లము, కొబ్బరి చాలా హెల్తీగా కూడా చాలా మంచిదండి. టేస్ట్ వైస్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా 1 కప్పు అటుకులు, మందంగా ఉండే అటుకులు తీసుకోండి. అలాగే 1 కప్పు బెల్లము, ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము, ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి. ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాము. రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని మందపాటిది, దాంట్లో ముందుగా బెల్లము వేసుకొని కరిగించుకోవాలి. దీంట్లో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నామో దాంతో 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు ఎక్కువ వేసుకున్నా మళ్ళీ పల్చన అయిపోతుంది. కాబట్టి 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. జస్ట్ కరిగి లైట్గా చేతికి జిగురు అంటుకుంటున్నప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బెల్లం అంతా కరుగుతుంది. మొత్తం కరిగాక స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచిది కూడా అండి. రోజుకొకటి తిన్నా కూడా హెల్తీగా ఉంటుంది. ఇలా కరిగిపోయింది కదండి బెల్లం అంతా. ఇప్పుడు కొబ్బరి తురుము యాడ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు వచ్చేస్తుంది. అలాగే వెంటనే అటుకుల పొడి కూడా వేసేసుకోవాలి. అటుకులు అదే పలంగా పొడి పట్టుకోకుండా కూడా వేసుకోవచ్చండి. దానికంటే ఇలా పొడి పట్టుకోవటం వల్ల మనకి లడ్డు అనేది మిక్సింగ్ బాగా అవుతుందన్నమాట. అదే అటుకులాగా ఉంటే లడ్డు కట్టేటప్పుడు అవదనమాట. అందుకోసము మిక్సీ పట్టుకుంటే మనకి ఈజీగా లడ్డు చుట్టడం ఈజీగా ఉంటుందన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి, 1 స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు, అడుగు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకొని చక్కగా అడుగు రాకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సిమ్లో ఉంచుకొని అలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ఇది అవుతూ ఉంటుందండి. సిమ్లో అలాగే ఉంచేసి ఒక ప్లేట్ అయితే తీసుకుందాము. దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెయ్యి దానికి అప్లై చేసేసి చక్కగా దీన్ని ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుదాము. బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, దగ్గరగా అయిపోయింది కదండి. అలా కళాయి నుంచి వేరవుతూ ఉండాలన్నమాట. మరీ గట్టిగా అవ్వకూడదు, మరీ పలచగా ఉన్నప్పుడు తీయకూడదు అనమాట. అలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదండి, దాంట్లో వేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. మొత్తం దీంట్లో వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి బాగా. అలా అయితే తొందరగా చల్లారిపోతుంది అనమాట. చూసారు కదా, అలా స్ప్రెడ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చూసారా, చేతికి అంటుకోవట్లేదు, అలా అవ్వాలన్నమాట. ఇప్పుడు చక్కగా చేతికి నెయ్యి రాసుకొని
అంతా ఒక దగ్గరికి తెచ్చుకున్నాక వీటిని లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే అన్నమాట. ఒక్కో దాన్ని చక్కగా చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మిగతా అన్నిటిని కూడా అలా లడ్డూలాగా చేసేసుకొని కొబ్బరి తురుములో ఒకసారి అటు ఇటు అనేసి తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ అటుకులు బెల్లం లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.